ఇస్తే చేస్తా కానీ పక్క రొమాన్స్ సీన్ అయితే కావాలని అడుగుతా. చాలా బాగుంది, చాలా స్టైలిష్ గా ఉన్నారు. లుక్స్ లైక్ ఒక ప్రభాస్ లాగా చాలా స్టైలిష్ గా ఉన్నారు. చాలా బాగా తీశారు. చాలా మంచిగా ఉందండి. త్వరలోనే ఒక పెద్ద హీరో కూడా అవుతాడు అనిపిస్తుంది. చాలా బాగుంది. యాక్టింగ్ కూడా బాగుంది, రొమాన్స్ కూడా బాగుంది, సెంటిమెంట్ కూడా ఉంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉంది. స్టైల్ గా చాలా బాగున్నాయి. ఒక డైలాగ్ అయితే చాలా బాగుంది. 4 ముక్కలు మాట్లాడాలంటే ఓయో రూమ్ కి తీసుకెళ్తే కదా లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలనుకుంటున్నా అని చెప్పాడు. దట్ ఈస్ సో గుడ్. రొమాన్స్, ఓ మై గాడ్, రియల్లీ ఐ మిస్డ్ ఇట్ అలాట్ అనమాట. అంటే ఇంత రొమాన్స్ ఉంది శ్రీకాంత్ లో అనేది నేను తెలుసుకున్నా. రియల్లీ ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నీ అంత మంచిగా లేవు, తొప్పాస్గా ఉన్నాయి. బట్ దిస్ మూవీ ఈజ్ సో గ్రేట్. చాలా మంచిగా అనిపించింది. ఒక ముక్కలో చెప్పాలంటే కనుక అయ్యో నేను ఎందుకు ఇలా రొమాన్స్ చేయలేదే అనిపించింది. చాలా బాగుంది. కూడా ఇంత బాగా చేశాడు, పర్వాలేదు. నిజంగా ఒక యాంగిల్ చూపించాడు మూవీలో అయితే. అంటే ఒక కామన్ మ్యాన్ కూడా ఇలా తీస్తాడు అనేది నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఆయన తొడలు, ఆయన బాడీ, ఫిజిక్, ఇంకోటి ముద్ర సీన్ అయితే బాగా నచ్చిందండి. నాకు కూడా ఎవరైనా పెదవులు లాగాలనిపించింది. కానీ నిజంగా చెప్పాలంటే 5 సార్లు నాకిండు పెదవులు అయితే. నేను కాదండి, నేను ఎక్కువ నాకు దాన్ని నన్ను పెట్టలేదు. హీరోని వేరే ఉంది కానీ 5 సార్లు పెదవులు అయితే బాగా జుప్పాడండి. నాకు ఆ సీన్ అయితే మళ్ళీ మళ్ళీ చూడాలి. బెడ్ సీన్ ఉంటుంది, బెడ్ మీద వండుకుంటాడు, ఆ సీన్ కూడా బాగుంది. అంటే నిజంగా ఫస్ట్ నైట్ చేస్తే రియల్గా చూపించాడు, కొంచెం కనబడ్డది. ఏంటంటే ఆయన తొడలు, పంజలు బాగా బాడీ బాగుంది. ఈ హీరోని కూడా ఎక్స్ప్రెషన్ మస్తు ఇచ్చిందండి. హీరోయిన్ నేను కాదు, నెక్స్ట్ మూవీలో నన్ను పెడతాడు. కానీ దాంట్లో మొత్తం ఇట్లా పెరుగులు నాకాడు హీరో పెరుగులు అవి చాలా బాగా నచ్చింది. నేను కూడా రోజు పోయి ఎవరైనా పెరుగులు లాగుతా. పరంగా అయితే చాలా బాగుంది. శ్రీకాంత్ రెడ్డి గారి యాక్టింగ్ కూడా సూపర్, ఇంకా అందరూ తిరగలేదు. సినిమాలో ఆయన యాక్టింగ్ హైలైట్. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు గారు 1 మ్యాన్ ఆర్మీ షో ఎలా చేశారో ఈ సినిమాలో శ్రీకాంత్ రెడ్డి గారు 1 మ్యాన్ ఆర్మీ షో అలాగే చేశారు. తప్పకుండా ఆయన గురించి ఆయన సినిమా చూడండి. చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. చాలా బాగుందండి, స్టోరీ అన్నీ కూడా బాగున్నాయి. తప్పకుండా చూడండి. ఏదండి ఉన్నారండి. సాంగ్స్ బాగున్నాయండి, డాన్సులు బాగున్నాయి, స్టోరీ బాగుంది, ఫైట్లు అయితే ఇంకా బాగున్నాయి. ఏదండి నా నెక్స్ట్ మూవీ నేను 7 సినిమాలు చేశానండి. సప్తగిరి గారితో గోల్డ్ మ్యాన్ చేశాను, తర్వాత శ్రీకాకుళం సిర్లాక్ హోమ్ చేశాను, కంచర్లా చేశాను. 7 సినిమాలు ఉన్నాయి. నా నెక్స్ట్ నుంచి రిలీజ్ అవుతాయి. ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుందండి. ఎక్కడ బోరు పట్టదు మీకు. చూడొచ్చండి. రొమాన్స్ సీన్లు 2-3 ఉన్నాయి కానీ సినిమా చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చండి. ఇబ్బంది ఏమి లేదు. మంచిగా యాక్ట్ చేశాడు ఆయన. ఆయనకు అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏం లేదండి, చక్కగా ఉంది డైరెక్షన్. ఈ వినాయక్ గారు ఎలాగ డైరెక్ట్ చేస్తారో అలాగే ఉంది. బాగున్నాయండి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్ని రంగులు కూడా బాగున్నాయండి సినిమాలో. ఎక్కడ కూడా పేరు పెట్టేది లేదు. చాలా బాగుంది, అందరూ చూడండి. తప్పకుండా ఆయన్ని మట్టుకు సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే అంత ధైర్యం చేసి సినిమా తీశాడు. ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేయండి. ఇటువంటి సినిమాలు మంచి మంచి సినిమాలు మన ముందుకు తీసుకొస్తారు. చాలా బాగా ఇప్పుడే లారీ సినిమా చూసేస్తున్నామన్నా. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా సినిమా బోర్ లేదు. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ టైం మొత్తం రొమాన్స్ ఉంటాయన్న, లవ్ మొత్తం ఇచ్చి పడేసిండు. తర్వాత వచ్చిన సెకండ్ హాఫ్ మొత్తం ఇంటర్వెల్లో మొత్తం ఇంటర్వెల్ నుంచి మొత్తం ఫైట్ సీన్స్ మొత్తం మాస్ యాంగిల్ కనిపిస్తుంది. సినిమా మాత్రం దుమ్ములు వేసిపోయింది. అసలు ఆ లాంగ్వేజ్ కానీ ఒక స్మార్ట్ శంకర్లో మన రామ్ది ఎలా చూస్తామో మన మాస్ క్యారెక్టరు, మళ్ళీ ఈ సినిమాలో అంతా మన మ్యాథ్స్ క్యారెక్టర్ చూస్తాము. అంత డిఫరెంట్ ఉంది. చెప్తున్నా, లారీ సినిమా టైటిల్ ఎలా పెట్టారు కూడా, టైటిల్ దగ్గర సినిమా కూడా ఇచ్చి పడేసిండు. సినిమా కూడా నీకు ఎక్కడ బోర్ అనలేదు. ఇది బ్లాక్ కోసం మూవీ చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమా మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే హీరో కూడా చాలా
తిప్పల పడుతూ ఎంకరేజ్ చేయమని హీరో కోసమైనా మనం తిప్పల పడాలి, కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ చెప్పి మొత్తం తెలంగాణ లాంగ్వేజ్ ఇచ్చి పడేసిండు. సినిమా కూడా ఎక్కడ పోరలేదు. హీరోయిన్ మాత్రం రొమాన్స్ మాత్రం సూపర్ చేసింది అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్ మాత్రం దుమ్ము లేపేసింది, ఇచ్చి పడేసింది. ఎక్కడ కూడా రొమాన్స్ చూస్తుంటే మాత్రం మత్తు తిరిగిపోయిందని అంత దుమ్ము లేపేసింది హీరోయిన్. సూపర్ చేసింది హీరోయిన్. సెకండ్ హాఫ్ చూసుకుంటే ఇంటర్వెల్ తర్వాత మొత్తం మాస్ యాంగిల్ కనిపిస్తాడు అన్న హీరో. మొత్తం దుమ్ము లేపేసింది అన్న.